హాయ్ గైస్, దిస్ ఇస్ కార్తిక్, ఫిజియోథెరపిస్ట్, యువర్ ఫిజియో పార్ట్నర్. లాస్ట్ వీడియోలో మనము హిస్టరీ ఆఫ్ ఫిజియోథెరపీ తెలుసుకున్నాము. ఈ వీడియోలో మనము అసలు ఫిజియోథెరపిస్ట్గా ఎలా అవ్వాలి, ఇంటర్మీడియట్ తర్వాత మనకి ఏ దారులు ఉన్నాయి ఫిజియోథెరపిస్ట్ అవ్వడానికి, అలాగే ఒక ఫిజియోథెరపిస్ట్ అవ్వాలంటే ఎలాంటి క్వాలిటీస్ ఉన్నాయి అనే విషయం తెలుసుకుందాము. ఈ వీడియో ఎస్పెషల్లీ ఫర్ స్టూడెంట్స్ కోసము చేయడం జరిగిందండి. స్టూడెంట్స్ ఖచ్చితంగా ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి. ఫిజియో ఎలా ఉంటుంది, జాబ్ ఆపర్చునిటీస్ ఎలా ఉంటాయి, ఇవన్నీ తెలుసుకోవాలంటే ఈ వీడియో ఎండ్ వరకు చూడండి. ఎనీ మెడికల్ ప్రొఫెషన్ బైపీసీతోనే మొదలవుతుందండి. ఫిజియోథెరపీ తీసుకోవాలంటే కూడా ఇంటర్మీడియట్లో ఖచ్చితంగా బైపీసీనే చదివి ఉండాలి. ఇప్పటి వరకు బైపీసీలో వచ్చే మార్క్స్ ఆధారంగా, అంటే ఇంటర్మీడియట్లో వచ్చే స్కోర్ ఆధారంగా, అలాగే ఎంసెట్లో వచ్చే మార్క్స్ ఆధారంగా సీట్ అలాట్మెంట్ చేయడం జరుగుతూ ఉండేది. ఈ ఇయర్ నుంచి అంటే 2026 నుంచి నీట్లో కూడా యాడ్ చేస్తామని చెప్తున్నారు. సో ఈ ఇయర్ ఫిజియోథెరపీ తీసుకునే వాళ్ళు ఒకసారి నీట్ని కూడా అటెంప్ట్ చేయండి. మీకు ఏదైనా బెస్ట్ కాలేజీలో సీట్ రావడం జరగచ్చు. స్టడీ పరంగా చూసుకుంటే ఫిజియోథెరపీ అనేది 4.5 years బ్యాచిలర్ కోర్స్ అండి. 4 years కాలేజీలో థియరీ చదవాల్సి ఉంటుంది. 6 months అనేది ఇంటర్న్షిప్ చేయాలి. 6 months ఇంటర్న్షిప్ కూడాను మీరు చదివే యూనివర్సిటీకి సంబంధించిన అఫిలియేటెడ్ మెడికల్ కాలేజ్ కానీ హాస్పిటల్లో కానీ ఇంటర్న్షిప్ చేయొచ్చండి. సో ఇది 4 years బ్యాచిలర్ కోర్స్ కిందకి వస్తుంది. ఫిజియోథెరపీలో మాస్టర్స్ కూడా ఉందండి. ఎంపీటీ అంటారు, మాస్టర్ ఆఫ్ ఫిజియోథెరపీ. సో ఎంపీటీలో కూడా మనకు డిఫరెంట్ స్పెషలైజేషన్స్ ఉన్నాయండి. ఫర్ ఎగ్జాంపుల్ ఆర్థో, న్యూరో, కార్డియో, పీడియాట్రిక్, ఇట్లా డిఫరెంట్ స్పెషలైజేషన్స్ ఉన్నాయండి. మీ ఇంట్రెస్ట్కి తగ్గట్టుగా మాస్టర్స్ ఆఫ్ ఫిజియోథెరపీ కూడా మీరు చేయొచ్చండి. మాస్టర్ ఆఫ్ ఫిజియోథెరపీ తర్వాత అంటే ఎంపీటీ తర్వాత పిహెచ్డీ కూడా ఉందండి. ఇంకా చదవాలి అని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు పిహెచ్డీ కూడా ఇందులో చేసుకోవచ్చు. ఫిజియోథెరపీ అయిపోయిన తర్వాత మనం జనరల్గా ఎనీ మెడికల్ కోర్సు కౌన్సిల్స్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలండి. ఫిజియోథెరపీ తర్వాత మనకు గవర్నమెంట్ అఫీషియల్గా అయితే ఇంతవరకు కౌన్సిల్ ఏం ఫామ్ అవ్వలేదండి. స్టేట్ లెవెల్ కానీ సెంట్రల్ లెవెల్ కానీ ఏ కౌన్సిల్ ఫామ్ అవ్వలేదు. మనకు ఐఏపీ అనేది ఒకటి ఉంది, ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ ఫిజియోథెరపీ అనేది. ఇది ఒక ప్రైవేట్ ఆర్గనైజేషన్ అండి. మోస్ట్లీ అందరూ ఇందులోనే రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నారు. సెంట్రల్ గవర్నమెంట్ నుంచి రీసెంట్గా ఒక కౌన్సిల్ అనేది స్టార్ట్ చేయడం జరిగిందండి. ఎన్సీఏహెచ్పి అంటారు, నేషనల్ కౌన్సిల్ ఫర్ అలైడ్ హెల్త్ కేర్ ప్రొఫెషనల్స్ అని. అందులో మనం ఎన్రోల్ చేసుకుంటే కౌన్సిల్ రూల్స్ రెగ్యులేషన్ ఫ్రేమ్ అయిన తర్వాత అందులో మనకు మెంబర్షిప్ అనేది ఇస్తారు. ఆపర్చునిటీస్ మనం చూసినట్లయితే మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్, రిహాబిలిటేషన్ సెంటర్స్, ఫిజియోథెరపీ క్లినిక్స్లో మనకు ఆపర్చునిటీస్ ఉన్నాయండి. సో మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ అంటే మీరు ఏదైనా మీరున్న 2 tier టౌన్స్లో కానీ ఏదైనా సిటీస్లో కానీ హాస్పిటల్స్ ఉంటాయి. అయిపోయిన వెంటనే ఫ్రెషర్స్ అంటాము జనరల్గా. సో బ్యాచిలర్స్కి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో 15,000 to 20,000 per month ఇస్తారండి. తర్వాత రిహాబిలిటేషన్ సెంటర్స్లో మనం చూసుకుంటే 20,000 to 25,000 per month ఉంటుంది. ఫిజియోథెరపీ క్లినిక్స్లో మనకు కొంచెం తక్కువ సాలరీస్ ఉంటాయి క్లినిక్లో. కాకపోతే మనకు కొంచెము హోమ్ విజిట్స్ రావడానికి, తర్వాత ఏదైనా సీనియర్ దగ్గర మన వర్క్ నేర్చుకోవడానికి యూజ్ అవుతుందండి ఫిజియోథెరపీ క్లినిక్స్ జనరల్గా, అందుకని రెఫర్ చేస్తారు. ఫిజియోథెరపీలో ఇంకో అడ్వాంటేజ్ కూడా ఉందండి. సో హోమ్ విజిట్స్ చేసుకునే అడ్వాంటేజ్. ఎవరైతే క్లినిక్స్కి రాలేక ఇంటి దగ్గరే ఉండి ఫిజియో అవసరం అవుతుందో అలాంటి వారికి మనం డైరెక్ట్గా ఇంటికి వెళ్ళొచ్చి మన సర్వీస్ని అందించవచ్చండి. అట్లా కూడా మనం దీంట్లో ఎర్నింగ్స్ చేసుకోవచ్చండి. మీకు అవగాహన కోసము ఎంత ఉండొచ్చు మీకు తెలుసుకోవడానికి మీకు అవగాహన కోసము నేను చెప్పడం జరుగుతుందండి. సో నేను చెప్పిన శాలరీనే ఖచ్చితంగా రావాలని ఏం లేదు. సో చాలా ఫ్యాక్టర్స్ మీద డిపెండ్ చేసుకొని వస్తుంది. ఇంతవరకు మనము ఒక ఫిజియోథెరపిస్ట్ అవ్వాలంటే ఏం చదవాలి, అయిన తర్వాత ఎలాంటి ఆపర్చునిటీస్ ఉన్నాయని తెలుసుకున్నామండి. ఇప్పుడు మనము ఒక ఫిజియోథెరపిస్ట్గా సక్సెస్ఫుల్ అవ్వాలంటే ఎలాంటి క్వాలిటీస్ ఉండాలి అని తెలుసుకుందాం. ఏ ప్రొఫెషన్కైనా ఫస్ట్ క్వాలిటీ ఈజ్ ప్యాషన్ అండి. మనం చేసే ప్రొఫెషన్ను మనము ఇష్టపడకపోతే ఎక్కువ రోజులు చేయలేము. సో ఫస్ట్ క్వాలిటీ ఈజ్ ప్యాషన్. సెకండ్ క్వాలిటీ ఈజ్ నాలెడ్జ్. మనం చేసే పని గురించి మనకు నాలెడ్జ్ లేకపోతే సరిగ్గా చేయలేమండి. సో ఫిజియోథెరపీలో కూడా అంతే, మనం చాలా మజిల్స్, చాలా జాయింట్స్తో డీల్ చేయడం జరుగుతుంది కాబట్టి సఫిషియంట్ నాలెడ్జ్, ఒక సాలిడ్ నాలెడ్జ్ ఖచ్చితంగా మనకు ఉండాలి. థర్డ్ క్వాలిటీ ఈజ్ ఫిట్నెస్. మనం ఫిట్గా లేకపోతే మనమే పేషెంట్ అవుతాం ఇందులో. సో సరైన ఫిట్నెస్ అనేది ఫస్ట్ మనం ఉండాలి, చేసే థెరపిస్ట్ ఫిట్గా ఉండాలి. సో థర్డ్ క్వాలిటీ ఈజ్ ఫిట్నెస్. ఫోర్త్ క్వాలిటీ ఈజ్ కమ్యూనికేషన్ స్కిల్స్. మనము ఒక సెషన్ చేసేటప్పుడు లేదా మనం ట్రీట్మెంట్ చేసేటప్పుడు పేషెంట్తో మనము చాలా టైం స్పెండ్ చేయాల్సి వస్తుందండి. సో మనకి ఏదైనా కమ్యూనికేషన్ స్కిల్స్ ప్రాపర్గా ఉంటే ఆ సెషన్ అంతా కూడా ఎంగేజింగ్గా ఉంటుంది. సో మనలో ఉండే కమ్యూనికేషన్ స్కిల్స్ని ఖచ్చితంగా బిల్డప్ చేసుకోవాలండి. కమ్యూనికేషన్ స్కిల్స్ లేకుండా సెషన్ చేసామంటే కనుక పేషెంట్ అనేవాళ్ళు బోర్గా ఫీల్ అవుతారు. సో మన స్కిల్స్ ఖచ్చితంగా మనము కమ్యూనికేషన్లో ఇంప్రూవ్ చేసుకోవాలి. సో ఫోర్త్ క్వాలిటీ ఈజ్ కమ్యూనికేషన్ స్కిల్స్. The last quality is
పేషెన్సీ. సో ఒక ఫిజియోథెరపిస్ట్కి పేషెన్స్ అనేది ఖచ్చితంగా ఉండాలండి. ఓపిక లేకపోతే మనం ఈ ప్రొఫెషన్లో సర్వే అవ్వడం చాలా కష్టం అండి. ఎందుకంటే మనము రిహాబిలిటేషన్ సెంటర్స్ అయినా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ అయినా చాలామంది పేషెంట్స్ డీల్ చేయాలి, ట్రీట్మెంట్ చేయాలి. మనం ట్రీట్మెంట్ చేయడం వల్లనే మనం చాలా స్ట్రెయిన్ అయిపోతామండి. సో మనకి ఖచ్చితంగా ఓపిక లేకపోతే అది మన ప్రొఫెషన్ మీద కూడా ఎఫెక్ట్ చూపిస్తుందండి. సో ఖచ్చితంగా మనకు పేషెన్స్ అనేది ఉండాలి. సో ఈ క్వాలిటీస్ అన్నీ మీ దగ్గర ఉన్నట్లయితే ఖచ్చితంగా మీరు కూడా సక్సెస్ఫుల్ ఫిజియోథెరపిస్ట్గా అవ్వచ్చండి. ఇంకొక మెయిన్ విషయం ఏంటంటే ఫీమేల్స్ చాలామంది భయపడుతూ ఉంటారు, అసలు ఫిజియోథెరపీ చేయగలమా లేదా అని. ఒకసారి కోర్స్ తీసుకున్నాక ఆ భయాలు మొదలవుతామండి. మీరేమీ భయం పడాల్సిన అవసరం లేదండి. ఈ క్వాలిటీస్ మీలో ఉంటే కనుక మీరు సక్సెస్ఫుల్ ఫిజియోథెరపిస్ట్ అవ్వగలరండి. ఈక్వల్ టు మేల్స్, మోర్ దాన్ మేల్స్ మీరు ఇంకా చేయగలరండి. సో మెయిన్ ఈ క్వాలిటీస్ మీరు డెవలప్ చేసుకోవడానికి ట్రై చేయండి. చూశారు కదండి, ఇప్పటి వరకు ఒక ఫిజియోథెరపిస్ట్ అవ్వాలంటే ఏం చదవాలి, అయిన తర్వాత ఆపర్చునిటీస్ ఎలా ఉన్నాయని తెలుసుకున్నారు. అలాగే క్వాలిటీస్ ఏమేమి ఉండాలి అనేది కూడా తెలుసుకున్నారు. సో ఫిజియోథెరపీకి సంబంధించి అంటే జాబ్ ఆపర్చునిటీస్ కానీ సబ్జెక్ట్ వైజ్ డౌట్స్ కానీ ఏమన్నా ఉంటే మీ డౌట్స్ అన్నీ కూడా కామెంట్స్ రూపంలో తెలియజేయండి. దానికి సంబంధించి నేను ఇంకొక వీడియో చేయడానికి ట్రై చేస్తానండి. ఇప్పుడు ఫిజియోథెరపీ తీసుకున్న స్టూడెంట్స్ కానీ అయిన వాళ్ళందరికీ కానీ నా తరపున ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ.